విగ్రహారాధన అయిన అపేక్షను చంపివేయండి. అంటే విగ్రహారాధనలన్నీ కొంచెం సేపు దాచిపెట్టండి అని ఉందా? చంపివేసుకోవాలి. ఏంటావి విగ్రహాలంటే? జారత్వం, పవిత్రత, కామాతురత, దురాశ, అనాపేక్ష. నీ విగ్రహారాధనలే. డబ్బు పిచ్చుందా నీకు? విగ్రహారాధన చేస్తున్నావు. విగ్రహం పెట్టుకున్నావు. జారత్వం ఉందా? విగ్రహారాధన చేస్తున్నావు. అపవిత్రత, జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నావా? నీ కుటుంబంలో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఎలాగొచ్చాడు ఆయన? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు ఆయన. ఆయనకంటూ ఏది మరుగులేదు. కుటుంబంలో అందరినీ మోసం చేస్తావేమో, కానీ ఎవరిని మోసం చేయలేవు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. భార్యనే మోసం చేస్తున్నాను, గడిచిపోతుంది. నా బిడ్డల్ని మోసం చేస్తున్నాను, గడిచిపోతుంది. నా తల్లిదండ్రులు మోసం చేస్తున్నాను, నేను బాగా చదువుకుంటున్నానని అబద్ధాలు చెప్తున్నాను, గడిచిపోతుంది. నాకైతే నడిచిపోతుంది. లేదు, ఒక రోజు ప్రభువుడు అగ్ని జ్వాలల వంటి కనులు కలిగి వస్తాడు. ఆయన న్యాయం చేయడానికి వస్తాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన మోసపూరితమైన ఆత్మ కలిగి కుటుంబంలో దాగుకున్న దొంగల్ని బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. సంఘాల్లో మాయా వేషం వేసుకున్న దొంగల్ని దేవుడు బయటికి తీసుకొని వస్తాడు.